ఆలయం ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యంత విశిష్టత కలిగిన ఆలయం. కోరిన కోరికలు తీర్చే అమ్మగా లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా మొక్కులు చెల్లించుకోవడం అక్కడి విశేషం. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తిరుపతమ్మ ఆలయానికి భక్తులు నిత్యం తరలివస్తుంటారు. కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుపతమ్మ అమ్మవారి ఆలయ విశిష్టతలపై ఐ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వెళ్లిన తర్వాత తిరుపతమ్మకు అత్తవారింట వేధింపులు మొదలయ్యాయి. ఇన్ని కష్టాల్లోనూ తిరుపతమ్మ అనుక్షణం అష్టాక్షరి మహామంత్రాన్ని పఠిస్తూ భర్త రాక కోసం ఎదురుచూస్తూ ఉండేదట. అయితే గోపయ్య ఆవుల మందపై పులి దాడి చేయగా గోపయ్య చనిపోయాడన్న విషయం తెలుసుకున్న తిరుపతమ్మ అతనితోనే సతీ సహగమనం చేసే ప్రయత్నం చేశారని చెబుతారు. కానీ పెనుగ్రంచిపోలు గ్రామ పెద్దలు ఒప్పుకోకపోవడంతో తిరుపతమ్మ ఆగ్రహించి అదే రోజు రాత్రి గ్రామ పెద్దలకు తన మహిమలను చూపడంతో మరుసటి రోజే తిరుపతమ్మ వారి యోగాగ్నికి గ్రామ పెద్దలు ఒప్పుకున్నారు. అలా యోగాగ్ని తర్వాత తిరుపతమ్మకు ఆలయాన్ని నిర్మించారంటూ అమ్మవారి విశిష్టతను తెలియజేస్తారు ఆలయ ఈవో శోభారాణి. తిరుపతమ్మ అమ్మవారి దేవాలయం రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటి, కృష్ణా జిల్లాలో రెండోది. అమ్మవారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వరప్రసాదంగా పరిగణింపబడుతున్నారు.
అమ్మవారి కోరిన కోరికలన్నీ తీర్చే ఇలవేల్పుగా భావింపబడుతున్నారు. పెళ్లి ఆలస్యమైన వారు కానీ, లేదంటే సంతానం కలిగిన వారు కానీ, గ్రహ పీడ చీడ బాధలతో బాధపడేవారు కానీ అమ్మవారి దర్శన మాత్రంతోనే వాటినన్నింటినీ పోగొట్టుకుని వారి కోరిన కోరికలు తీరుతాయి అనేది ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం. 2 రాష్ట్రాల నుంచి, అన్ని జిల్లాల నుంచి విరివిగా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. జనవరి నుంచి మార్చి వరకు జరిగే తిరునాళ్లలో రాష్ట్రం నుంచే కాకుండా రాష్ట్రేతర వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విరివిగా దర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో చెప్పుకోదగ్గ విశిష్టత ముదిరాజుల వంశం గురించి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ముదిరాజు వంశీకులే ప్రధాన అర్చకులుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ముదిరాజు వంశానికి చెందిన మర్రెబోయిన వెంకటరమణ ప్రధాన అర్చకులుగా ఉన్నారు. అమ్మవారికి నిత్యం పూజలు, అభిషేకాలు చేస్తున్నామన్నారు. తమ తాత ముత్తాతలు, తండ్రులు ఇచ్చిన ఆదేశాలను తాను కూడా పాటిస్తూ ఆలయ ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా పనిచేస్తున్నానన్నారు. ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ పౌర్ణమి కళ్యాణం ఆరంభమవుతుంది. పాల్గొన పౌర్ణమికి నెల తిరణాలు, నెల బోనాలు జరుగుతాయి. 2 సంవత్సరాలకు ఒకసారి రంగుల మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి కళ్యాణానికి 41 రోజు ముందు మండల దీక్ష కార్యక్రమం ఒకటి ఆరంభమవుతుంది. ఇవి ప్రధానమైనటువంటి దేవాలయం కార్యక్రమాలు. దేవాలయంలో ప్రతిరోజు కూడా నిత్యం కుంకుమార్చన పూజా కార్యక్రమాలు, వాహన పూజలు, అన్నప్రాసనలు, కళ్యాణ మహోత్సవాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, కార్తీక పౌర్ణంలో కార్తీక దీపోత్సవాలు, తర్వాత దీపావళి, దసరా నవరాత్రులు, గణపతి మహోత్సవాలు ఇవన్నీ నిర్వర్తించడం జరుగుతుంది. తిరుపతమ్మ ఆలయంలో చెప్పుకోదగ్గ మరో విశేషం ఇక్కడ నిత్యం హోమ కార్యక్రమాలు. ప్రతిరోజు ఈ ఆలయంలో లక్ష్మీ హోమం, లక్ష్మీ గణపతి హోమం, వాణిజ్య సుప్త హోమం, ఆయుష సుప్త హోమం, ఆదిత్యాది నవగ్రహాలకు సంబంధించిన హోమాలు, వాటితో పాటే ప్రతి నెల పౌర్ణమికి ముందుగా వచ్చే ఆదివారం రోజు చండీ అమ్మవారి యొక్క సప్తీ సతీ హోమం జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు. రైతు కుటుంబం నుంచి పుట్టిన తిరుపతమ్మ వారికి పెనుగ్రంచిపోలు రైతులు నిత్యం దర్శించుకోవడంతోనే పాడి పంటలు బాగున్నాయంటున్నారు. అందరిని కూడా ఆ తిరుపతమ్మ అమ్మవారు చల్లగా చూసి చక్కటి సస్య సమృద్ధి కలిగి సమయానికి సకాలంలో వర్షాలు పడి దేశం సుభిక్షంగా ఉండాలి అని చెప్పి అమ్మవారికి రైతులు మొట్టమొదటిగా పండినటువంటి పంట ధాన్యాన్నంతా కూడా అమ్మవారికి సమర్పణ చేసేటటువంటి సాంప్రదాయం అనాదిగా వస్తూ ఉన్నదన్నమాట. శ్రీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారు ఇక్కడ నిత్యము కూడా అనేకమైనటువంటి పూజా కైంకర్యాలను స్వీకరిస్తూ నిత్య కళ్యాణోత్సవాలు కూడా జరుపుకుంటూ విశేషంగా ఈ దేవాలయం దినదినాభివృద్ధిగా అనేక మంది భక్తుల అభీష్టాలను కూడా నెరవేరుస్తూ ఆ తిరుపతమ్మ అమ్మవారు ఇక్కడ అందరికీ కూడా చక్కటి వరాలను కల్పవల్లిగా అమ్మవారు కీర్తించబడుతూ ఉన్నారన్నమాట. కృష్ణా జిల్లా పెనుగ్రంచిపోలు గ్రామంలో మొత్తం 101 దేవాలయాలు ఉన్నాయి. తిరుపతమ్మ దేవాలయానిది రాష్ట్రంలోనే 11వ స్థానం కావడం విశేషం. 9వ నంబర్ జాతీయ రహదారి నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించినా పుట్టుకకు సార్థకత ఉంటుందనేది నానుడి. ఇంతటి విశిష్టత కలిగిన ఆలయాన్ని చాలా మంది భక్తులు దర్శించుకోవాలనుకుంటారు. కృష్ణా జిల్లా వారందరికీ